ఫ్రెండ్స్, అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా 171 ప్లేన్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఒక్కరు తప్ప అందరు చనిపోయారు. బట్ ఇప్పటి వరకు కూడా ఎలా క్రాష్ అయిందో ఎవరికి తెలియదు. అందులో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క కలలతో మా ప్రపంచానికి బయలుదేరారు. ఈ ఎయిర్ ఇండియా 171 ప్లేన్లో ఒక్క క్షణంలో ఏం జరిగిందో తెలియని క్షణంలో అందరూ చనిపోయారు. ఈ ప్లేన్లో క్రాష్ అయి ఉన్న ఫ్యామిలీలలో, ఈ పూర్తి ఫ్యామిలీలలో అండ్ ఇన్నోసెంట్ పిల్లలతో సహా ప్లేన్ క్రాష్లో చనిపోయారు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కళ్ళు తెరిపిస్తుంది. ఇతను డాక్టర్ ప్రతీక్ జోషి 6 సంవత్సరాలుగా తనకు ఫ్యామిలీకి దూరంగా లండన్లో జాబ్ చేశారు. తనకున్న ఒకే ఒక్క కళ తన ఫ్యామిలీని ఒక మంచి ఫ్యూచర్కి బిల్డ్ చేయడం కోసం కొన్ని సంవత్సరాలుగా రాత్రి పగలు కష్టపడి ఎన్నో కష్టాల తర్వాత తనకు ఒక రోజు వచ్చింది. తన ఫ్యామిలీ, తన భార్య, తన పిల్లలను లండన్లో ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి చాలా ఎగ్జైట్మెంట్తో ఎయిర్ ఇండియా 171లో ఎక్కారు. కానీ వీరికి ఆఖరికి సెల్ఫీ అవుతుందని ఊహించలేదు. వాళ్ళ కళలు కొన్ని క్షణంలో చెదిరిపోయాయి. అండ్ ఒక యూట్యూబర్ అండ్ ట్రావెల్ ఇతను తన సొంత దేశానికి వెళ్ళే సమయంలో ఎంతో సంతోషంగా ఉన్న క్షణాలు ఆ వీడియోలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఆయన గుజరాత్కు చెందిన మాజీ సీఎం విజయ్ రూపానీ. అతనికి లక్కీ నెంబర్ 1206. ఆయన ప్రతి వాహనానికి అదే నెంబర్ ఉంటుంది. ఆయన చివరి ప్రయాణం 1206. ఆ నెంబరు అదే డేటు. మొత్తానికి 1206 ఆయన లక్కీ నెంబర్గా కలిసి రాలేదు. ఈమె 5 నెలల ముందు పెళ్లి చేసుకొని లండన్లో తన హస్బెండ్ని లైఫ్ని స్టార్ట్ చేయడానికి ఫ్లైట్ ఎక్కారు. అండ్ 2 అమ్మాయిలు వాళ్ళ అమ్మమ్మ బర్త్డే కోసం జరపడానికి ఇండియాకి వచ్చి లండన్కి తిరిగిపోతున్నారు. ఇంకా ఎన్నో కళలలో చదువుకున్న మెడికల్ కాలేజీలో హాస్టల్ విద్యార్థులకైతే ఆ ఐడియా కూడా లేదు. ఇంకా చాలా కుటుంబాలు అందరికీ కోటి కళలతో ఆనందంతో ప్రయాణిస్తున్న క్షణంలో ఏమీ తెలియని క్షణంలో చనిపోయారు. ఈ ఎయిర్ ఇండియాలో 171లో ఉన్న ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. అందులో వాళ్ళ కళలు ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మ, నాన్న అండ్ సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారు.